యాదవులు సంప్రదాయంగా నిర్వహించుకునే సదర్ పండుగ నగర యువతకు మధుర జ్ఞాపకాలు పంచింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన భారీ దున్నల విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై సందడి చేశారు. మూగజీవాలపై ప్రేమను చాటుతూ సంప్రదాయంగా జరుపుకునే సదర్ ఉత్సవం నగరంలో ఈ ఏడాది కూడా సందడిగా జరిగింది. 2 రోజుల పాటు జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో యాదవులు ప్రతిష్టాత్మకంగా సదర్ సమ్మేళనాలను నిర్వహించారు. భారీ దున్నలను అందంగా ముస్తాబు చేసి వాటితో విన్యాసాలు నిర్వహించారు. స్థానికంగా పెంచిన దున్నలతో పాటు పంజాబ్, హర్యానా నుంచి తీసుకొచ్చిన దున్నలు నగరవాసులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా హర్యానా దున్న యువరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముషీరాబాద్ నియోజకవర్గం నారాయణగూడ చౌరాస్తాలో నిర్వహించిన ప్రధాన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ముషీరాబాద్ నుంచి స్థానిక కార్పొరేటర్ హరిబాబు భారీ ఊరేగింపుతో మహారాజా దున్నను వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ ఊరేగింపును మంత్రులు నాయిని, తలసాని, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశవరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనాడు గోపాలకృష్ణుడు భగవంతులకు ఎంత చేశాడో ఈనాడు యాదవులు ఈ జనాలకు ఆ విధంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. యాదవ కుటుంబ సభ్యులు హిందూ సాంప్రదాయంలో ఈ భారతదేశంలో పశువులను రాముడని, భీముడని, రుక్మిణి అని పెంచుకునే సాంప్రదాయం ఈ గడ్డ మీద ఉన్నది. ఆ విధంగా యాదవ బిడ్డలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి పశు సంపదను పెంచి అదే ఆరోగ్యమైనటువంటి పాలను పిల్లలకు అందించడంలో కృషి చేస్తూ ఉన్నారు. మరి హర్యానా కానీ, బీహార్ కానీ, రాజస్థాన్, గుజరాత్లో మరి దున్నపోతులని మరి అక్కడ డైరీ పాల వ్యాపారం చేసుకుంటూ మరి సొంత పిల్లలలాగా వాళ్ళని వీటిని పెంచడం జరుగుతుంది. కాబట్టి అందరు సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని అన్ని వర్గాల ప్రజలు ఉండాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సస్యశ్యామలంగా మరి పండుగ పాపాలతోని ఒక మంచి సాంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని కాపాడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి యాదవులకు, అన్ని వర్గాల ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు. నగరంలోని ఖైరతాబాద్, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్, ముషీరాబాద్, చప్పల్ బజార్ తదితర ప్రాంతాల్లోనూ సదరోత్సవం మిన్నంటింది. దున్నపోతులతో అద్భుత విన్యాసాలు చేయించిన యజమానుల్ని యాదవ సేవా సమితి సన్మానించింది. ఈ సందర్భంగా పలువురు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.